బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మోంథా తుఫానుగా మారినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. గడిచిన 8 గంటల్లో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదిలింది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. తీరం వెంట 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో రేపు తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే వీలుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దూసుకొస్తున్న మోంథా తుఫాను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఏపీఎస్డీఎంఏ కేంద్రాలు 16 శాటిలైట్ ఫోన్లను ఏర్పాటు చేశారు. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సముద్రంలోని 62 మైక్నైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పిస్తున్నారు. సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో విద్యాసంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, వైఎస్ఆర్ జిల్లాలో విద్యాసంస్థలకు రేపటి వరకు సెలవులు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ హిమాంశు శుక్లా ఇవాళ సెలవు ప్రకటించారు. తుఫాను దృష్ట్యా జిల్లాలో విపత్తు బృందాలు మోహరించాయి. సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంచారు. విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ మత్స్యకారులతో మాట్లాడి సూచనలు చేశారు.